చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకున్నారు. చాలా దుర్మార్గంగా 10 కళాశాలల్ని 10 ప్రైవేటు మెడికల్ కాలేజీలని అంటే 10 ప్రైవేటు ఆసుపత్రులతో సహా 10 ప్రభుత్వ ఆసుపత్రులతో సహా ప్రైవేటు కాలేజీలకు ఇచ్చేయడానికి నిర్ణయం తీసుకున్నారు. ఇది దుర్మార్గం. ఇది ఎంతమాత్రం మంచి పద్ధతి కాదు. పేదల కోసం జగన్ గారు ఎంతో గొప్ప ఆలోచన చేస్తే దాన్ని తూట్లు పొడవద్దని చెప్పి అన్ని వర్గాలు చెప్తున్నా కూడా పెడచెవిన పెట్టారు. దీనిపై వైఎస్ఆర్ పార్టీ ఇప్పటికే తమ అభిప్రాయం చాలా స్పష్టంగా చెప్పింది. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చాలా క్లియర్గా ప్రకటించారు. మీరు కానీ ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీలని ప్రైవేటు పరం చేస్తే చూస్తూ ఊరుకోం, పెద్ద ఎత్తున ఉద్యమాన్ని చేస్తాము, దానికి అన్ని వర్గాల సహకారం కూడా తీసుకుంటామని చెప్పి దానిలో భాగంగా రేపు 9వ తేదీన ఈ నెల 9వ తేదీన గౌరవ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నర్సీపట్నం మెడికల్ కాలేజీని ప్రభుత్వ మెడికల్ కాలేజీ నిర్మాణంలో ఉన్న కాలేజీని చూడడానికి ఆయన వస్తూ ఉన్నారు. ఉదయం ఆయన కాలేజీకి చేరుకుని అక్కడ ఆ కాలేజీ నిర్మాణం కానీ ప్రభుత్వం ఏ విధంగా దానికి భూమి కేటాయించింది, ఏ విధంగా నిధులు కేటాయించారనే విషయాలన్నింటినీ కూడా క్లియర్గా అక్కడ వివరిస్తారు. దాంతోపాటు ఈ ఉద్యమాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తామనేది కూడా మేము ప్రకటించడం జరుగుతుంది. మీకు తెలుసు, చంద్రబాబు నాయుడు ఇప్పుడు అధికారంలో ఉన్నా కూడా ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రభుత్వ శాఖల్ని ప్రైవేటు పరం చేయడమే ఆయన లక్ష్యంగా పనిచేస్తారు. మీరు తీసుకుంటే గతంలో గోదావరి ఫెర్టిలైజర్స్ మొదలుకొని ఉమ్మడి రాష్ట్రంలో నిజాం షుగర్స్ వరకు అమ్మేసిన ఘన చరిత్ర చంద్రబాబుకే ఉంది. ఈ రోజున ఎంతో వ్యయ ప్రయాసాలు కోర్చి చాలా దూరదృష్టితో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ వైద్య రంగాన్ని పటిష్టం చేసి ప్రజల్ని ఇవాళ ఈ ఆరోగ్య రంగంలో ప్రైవేటు బారిన పడి నష్టపోకుండా చూడాలనే తాపత్రయాన్ని ఆయన కనబరిస్తే నిర్దాక్షిణ్యంగా చంద్రబాబు వాటన్నింటినీ కూడా తనకు కావలసిన వాళ్ళకి కట్టబెట్టే కార్యక్రమం, తమ అనుయాయులకి కట్టబెట్టే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఇప్పటికీ టెండర్లు కూడా పిలిచారు, ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా పిలిచారు. దానికి ఈ మధ్యకాలంలోనే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా ప్రకటన చేశారు. మళ్ళీ మేము అధికారంలోకి వచ్చాక వెనక్కి తీసుకుంటామని కూడా. ఆ స్థాయిలో ఈ ప్రభుత్వ వైద్య రంగాన్ని పటిష్టం చేసే విషయంలో రాజీపడే ప్రసక్తి లేదనేది కూడా ఆయన ఇప్పటికే చెప్పడం జరిగింది. ఈ ఉద్యమంలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు అనకాపల్లి జిల్లాలోని నర్సీపట్నం సమీపంలో నిర్మాణం చేస్తున్న ఈ మెడికల్ కాలేజీని చూడడానికి వస్తూ ఉన్నారు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని డీటెయిల్గా మళ్ళీ షెడ్యూల్ ప్రకటిస్తాం. ఇది వస్తూ ఉన్నారనే విషయాన్ని మీ ద్వారా ప్రజలకి తెలియజేస్తూ ఉన్నాం. మేము ఒకటే చెప్తున్నాం, ఒక పక్కన ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేసి ఎంత దుర్మార్గం అంటే వాళ్ళ 104, 108 కూడా పనిచేయని పరిస్థితికి తీసుకొచ్చి ఏదో కొత్త స్కీమ్ తీసుకొస్తున్నామని ప్రైవేటు బీమా సంస్థలని తీసుకొచ్చి చాలా ఆసుపత్రులు ఇవాళ మేము ఆరోగ్యశ్రీ సేవలు అందించమని చెప్పి చాలా పబ్లిక్గానే ప్రకటన చేశాయి. బహుశా ఈ నెల 9, 10 తేదీల నుంచి మేము స్ట్రైక్ వెళ్తామని కూడా ఆ సంబంధిత అసోసియేషన్స్, ఆసుపత్రుల అసోసియేషన్ ప్రకటించాయి. అంటే ఎవరిని పోషిద్దామని వైద్య రంగంలో ఎవరి కోసం చంద్రబాబు పనిచేస్తా ఉన్నాడని చెప్పి మేము అడుగుతున్నాం సూటిగా. జగన్ గారు గ్రామ స్థాయి నుంచి వైఎస్ఆర్ క్లినిక్ల్ని డెవలప్ చేసి 72 రకాల మందులు ఉచితంగా ఇచ్చి 14 రకాల పరీక్షలు చేసి కోవిడ్లో అయితే ఇంటికి పంపించి టెస్టులు చేయించి ఉచితంగా మందులు పంపిణీ చేసి 104 సేవల్ని 108 సేవల్ని కూడా చాలా పెద్ద ఎత్తున విస్తృతం చేసి అన్ని విధాల వైద్య ఆరోగ్య రంగాన్ని ప్రభుత్వ రంగాన్ని పటిష్టం చేస్తూ ఉంటే ఈయన వచ్చిన వెంటనే కేవలం తమ వాళ్ళని, తమ అనుయాయుల్ని, తన మద్దతుదారుల్ని పోషించుకోవడం కోసం, జగన్మోహన్ రెడ్డి గారికి పేరు రాకుండా చేయడం కోసం ఆ కాలేజీలని, అంటే కాలేజీలు మాత్రమే కాదు ఇవి, ఈ ప్రభుత్వ ఆసుపత్రులు కూడా, వాటిని కూడా అమ్మేసే కార్యక్రమం చేస్తూ ఉన్నాడు.
ఇంకా సిగ్గు లేకుండా చెప్తున్నారు మేము 33 ఏళ్ళు ఇస్తాం, ఇంకో 33 ఏళ్ళు పెంచుతామని. అంటే 66 ఏళ్ల పాటు ఒక ప్రైవేటు సంస్థ ఒక ప్రభుత్వ ఆసుపత్రిని తీసుకుని తమ సొంత జాగీర్లాగా ఉపయోగించుకున్న తర్వాత మళ్ళీ ఎవడైనా వెనక్కి తీసుకోగలుగుతారా? కళాశాల వస్తుందని చెప్పి, అక్కడ ఒక పెద్ద ఆసుపత్రి వస్తుందని చెప్పి ఎప్పుడన్నా ఎవరన్నా కలగన్నారా? అంత గిరిజన ప్రాంతంలో మారుమూల కూడా జగన్ గారు ఈ వసతులు తీసుకొస్తే నిర్దాక్షిణ్యంగా చంద్రబాబు నాయుడు ఇవాళ అమ్మేసే కార్యక్రమం చేస్తూ ఉన్నాడు. దీన్ని వైఎస్ఆర్ పార్టీ పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తుంది. మొట్టమొదటిసారిగా ఈ కళాశాలని పరిశీలన కోసం మన జిల్లాకి, అనకాపల్లి జిల్లాకే జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు కనుక ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా అర్థం చేసుకుని సహకరించాలని చెప్పి మా పార్టీ నాయకులు, కార్యకర్తలతో పాటు అదేవిధంగా అన్ని వర్గాలను కూడా కోరుతూ ఉన్నాం. అంటే కళ్ళున్న వాళ్ళకైతే కనిపిస్తాయి, కళ్ళు మూసుకుని మాట్లాడే వాళ్ళకి, అడ్డదిడ్డంగా మాట్లాడే వాళ్ళకి ఏం కనబడవు. ఒకసారి వస్తే స్పీకర్ గారు కానీ ఇతర నాయకులు కానీ వెళ్ళి చూస్తే ఆ బిల్డింగ్లు ఎందుకు కడుతున్నారో తెలుస్తుంది. అంతే తప్పించి అదేమీ మల్టీప్లెక్స్ కాదు, లులుకి ఏమీ ఇవ్వలేదు అక్కడ. జియో 204 ఇక మా మాజీ మంత్రివర్యులు అమర్నాథ్ గారు చెప్తున్నారు. అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ జియో నెంబర్ 204 అక్కడ మెడికల్ కాలేజ్, నర్సీపట్నం మెడికల్ కాలేజీ కోసం అది విడుదల చేశారు. మొట్టమొదట దానికి అనకాపల్లిలోనే స్థలాన్ని కేటాయించి ఇక్కడ నిర్మాణం చేయాలనుకున్నప్పుడు కొన్ని అనివార్య కారణాల వల్ల ఆటంకాలు రావడంతో తిరిగి మళ్ళీ దాన్ని నర్సీపట్నాన్ని మార్చిన విషయం కూడా ఆ రోజు ప్రజా సంబంధ వ్యవహారాలు తెలిసిన ఎవరికైనా సరే తెలుస్తుంది. ఈ కూటమిలో ఉన్న నాయకులు మరి అధికారం వచ్చింది కాబట్టి ఈ విధంగా ప్రవర్తిస్తున్నారో లేకపోతే కావాలని అబద్ధాలు మాట్లాడుతున్నారో కానీ ఒకసారి వెళ్ళి చూస్తే అది మెడికల్ కాలేజీ కాదో వాళ్ళకి అర్థమవుతుంది. మరి అది మెడికల్ కాలేజీ కాదనుకున్నప్పుడు వీళ్ళు ఎందుకు ప్రైవేటైజేషన్కి ఇస్తామని చెప్పి ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ పిలిచారు? వాళ్ళు పిలిచిన దాంట్లో ఉందా? అది నర్సీపట్నం ఉంది కదా, మరి దేనికి ఇద్దాం అనుకుంటున్నారు? మాట్లాడేటప్పుడన్నా కొంచెం అవగాహనతో మాట్లాడితే వాళ్ళ సీనియారిటీకి గౌరవం ఉంటుంది. ఇదే కాదు, కేవలం ప్రైవేటు వ్యక్తులను పోషించడం కోసమే మాట్లాడితే ఇప్పుడు డబ్బులు లేవు, డబ్బులు లేకుండా స్టార్ట్ చేశారంటాడు చంద్రబాబు నాయుడు. మరి అమరావతిలోనేమో 1,00,000 కోట్లు 2 లక్షల కోట్లు ఖర్చు పెడతానన్నవాడు ఒక 10,000 కోట్లు ప్రభుత్వ వైద్యశాలకు పెట్టలేడా? ప్రభుత్వ మెడికల్ కాలేజీలను పూర్తి చేయడానికి పెట్టలేడా? కేవలం 2024-25 సంవత్సరంలో అడ్మిషన్స్ చూసుకుంటేనే 700 MBBS సీట్లు పోయినాయి అని చెప్పి తేల్చారు. పులివెందుల్లో అయితే మాకు సీట్లు అక్కర్లేదని కేంద్రానికి రాసిన చరిత్ర చంద్రబాబు నాయుడుది. అంటే ఎంతమంది వైద్య విద్యార్థుల జీవితాలతో ఆడుకున్నట్టు. వాళ్ళ సామాన్యుడి దగ్గర నుంచి ప్రతి ఒక్కరూ కూడా చీ అంటున్నా కూడా సిగ్గులేదు. ఇదేమి నిర్ణయాలని చెప్పి మాట్లాడుతున్నా కూడా తమ సొంతంగా అనుకూల మీడియా ఉంది కాబట్టి దాంట్లో ప్రచారం చేసుకుంటున్నారు. నాకు తెలిసి ఈ మధ్యకాలంలో చూస్తే చంద్రబాబుని ఎప్పుడూ కీర్తించే కొన్ని మేధావి వర్గాలు కూడా ఇది తప్పు అని చెప్పి ఖండిస్తూ ఉన్నాయి. అయినా సిగ్గులేనట్టుగా సేమ్ మేము అనుకున్నది చేస్తాం, ఒకవేళ ఈ కాలేజీలు పూర్తయి 17 కాలేజీలు వస్తే జగన్ గారు చరిత్రలో నిలబడిపోతారు, పేద ప్రజల్లో గుండెల్లో నిలబడిపోతారని కేవలం జగన్మోహన్ రెడ్డి గారి మీద కక్ష సాధింపు కింద ఈ కాలేజీలన్నీ కూడా అమ్మేసే కార్యక్రమం. దాంతోపాటు రెండో వైపున మన వాళ్ళు బాగుండాలి, మనకు కావాల్సిన వాళ్ళందరికీ కాలేజీలు ఇచ్చేద్దామనే కార్యక్రమం. దీనికోసం లాస్ట్ 3-4 మంత్స్ నుంచి ఎవరెవరితో ఎక్కడెక్కడ సమావేశాలు, రహస్య సమావేశాలు జరిగినాయి కూడా మా అందరికీ తెలుసు, మా దగ్గర సమాచారం ఉంది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి ఇప్పటికైనా ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోమని కోరుతున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు రేపు 9వ తేదీన నర్సీపట్నం మెడికల్ కాలేజీ మాకవరపాలెం మధ్య నిర్మాణం చేస్తున్న కాలేజీని చూడడానికి వస్తూ ఉన్నారు. దాని డీటెయిల్డ్ షెడ్యూల్ మళ్ళీ ప్రకటిస్తాం. పెద్దలు పార్టీ ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ అయినటువంటి కన్నబాబు గారు గౌరవ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా పర్యటనకు సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా మీ ద్వారా ప్రజలకు తెలియజెప్పేటువంటి కార్యక్రమం చేశారు. ఇప్పటికే గడిచినటువంటి నెల రోజులుగా, అంటే సెప్టెంబర్ 10వ తారీఖున కేబినెట్ సమావేశంలో ఎప్పుడైతే ఈ నిర్ణయం తీసుకున్నారో ఆ నిర్ణయం తీసుకున్నటువంటి నాటి నుండి రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున మెడికల్ కాలేజీలకు సంబంధించినటువంటి నిర్ణయాన్ని
ప్రైవేట్ పరం చేస్తూ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాలు కూడా వ్యతిరేకిస్తూ ఉన్నాయి. అయినప్పటికీ ప్రజల తాలూకా ఆకాంక్షలతో మాకు పని లేదు, మేము తీసుకున్నటువంటి నిర్ణయానికే మేము కట్టుబడి ఉంటాం. పేదవాడు వైద్య విద్యని అభ్యసించేటువంటి దానికి మా ప్రభుత్వంలో అవకాశం లేదు అనేటువంటి విధంగా ఈరోజు రాష్ట్రంలో ప్రభుత్వం నడుస్తూ ఉంది. మెడికల్ కాలేజీల్లో సీట్ల కోసం వైద్య విద్యని అభ్యసించాలనేటువంటి ఒక పేద కుటుంబంలో ఉన్నటువంటి ఒక విద్యార్థి ఆశపడితే ఈరోజు దానికి అవకాశాన్ని కల్పించేటువంటి ఒక ఆలోచన ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. 1923 నుంచి 2019 వరకు ఈ రాష్ట్రంలో కేవలం 11 మెడికల్ కళాశాలలే ప్రభుత్వ పరంగా ఉండేవి. అటువంటిది గడిచినటువంటి 5 సంవత్సరాలు 2019-24 మధ్యలో కొత్తగా 17 మెడికల్ కాలేజీల నిర్మాణం చేపట్టాలి. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి సహకారంతో పాటు మిగిలినటువంటి కాలేజీల నిర్మాణం చేసేటువంటి దానికి స్వయంగా రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత తీసుకొని పూర్తి స్థాయిలో వాటిని నిర్మించి పేదవాడికి అందుబాటులో తీసుకురావాలనేటువంటి ఒక నిర్ణయం ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చేయడం, 5 కాలేజీలని మా ప్రభుత్వంలోనే పూర్తి చేయడం, 2 కాలేజీలు 2024 మేము ప్రభుత్వం దిగిపోయేటువంటి సమయానికి మరో 2 కాలేజీలు కూడా పూర్తయినాయి. మిగిలినటువంటి 10 కాలేజీలు నిర్మాణంలో ఉన్నాయి. కొన్ని ప్రారంభించడం జరిగింది, కొన్ని సగానికి పూర్తి చేయడం జరిగింది. ఈ ప్రభుత్వం రాగానే మీరెవరూ కూడా పనులు చేయాల్సినటువంటి అవసరం లేదు అనేటువంటి ఒక నిర్ణయాన్ని కాంట్రాక్టులకు ఇవ్వడం, అక్కడికక్కడ కాంట్రాక్టులు పనులు ఆపేయడం కూడా జరిగింది. సో ఇవన్నిటి మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నటువంటి తరుణంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే పార్టీ పరంగా అనేక కార్యక్రమాలని రూపొందించి ప్రజల్ని చైతన్యపరిచేటువంటి విధంగా అనేక కార్యక్రమాలు యోజన విభాగంలో కానీ, విద్యార్థి విభాగంలో కానీ, లేదా ఎస్సీ విభాగంలో కానీ, లేదా లాయర్స్ విభాగం కానీ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో కూడా ఈ కార్యక్రమాలు చేపట్టాం. దీన్ని మరింత ఉధృతం చేయాలన్నటువంటి ఉద్దేశంతో పార్టీ అధ్యక్షులు వారే స్వయంగా ఒక కాలేజ్ పర్యటన కాలేజీకి వచ్చి ప్రజలను ఉద్దేశించి వారి తాలూకు అభిప్రాయాన్ని, ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఒక కార్యక్రమాన్ని రూపొందించాలన్నటువంటి ఉద్దేశంతో రేపు 9వ తారీఖున అనకాపల్లి జిల్లాలో నర్సీపట్నంలో నిర్మాణం అవుతున్నటువంటి మెడికల్ కాలేజ్ విజిట్కి గౌరవ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాబోతూ ఉన్నారు. పూర్తిగా అన్ని ప్రైవేట్ పరం, అంటే ఈ ప్రభుత్వం ప్రజాప్రభుత్వమా ప్రైవేట్ ప్రభుత్వమా అనేటువంటి విధంగా వారి నిర్ణయాలన్నీ ఉన్నాయి. ఆ రోజు మెడికల్ కాలేజీల్లో ఒక ఎత్తు అయితే పేదవాడికి విద్యని చేరువ చేయాలి, ఇంగ్లీష్ మీడియంని చేరువ చేయాలి, వారికి ఉన్నతమైనటువంటి చదువులు అందించాలనేటువంటి అభిప్రాయంతో ఆ రోజు మా ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకుంటే, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ తెలుగు మీడియం, దేనికి తెలుగు మీడియం అంటే ప్రైవేట్ పరంగా నడుస్తున్నటువంటి పాఠశాలలు ఏవైతే ఉన్నాయో వాటికి మేలు చేయడం కోసం, ఏ నారాయణో లేకపోతే చైతన్యో లేకపోతే ఇంకొకటో వారికి మేలు చేయడం కోసం రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం అవసరం లేదు, టోఫెల్ ఫౌండేషన్ అవసరం లేదు, వాళ్ళకి ఐబీ సిలబస్ అవసరం లేదు, వాళ్ళకి డిజిటల్ విద్యను అందించాల్సినటువంటి అవసరం లేదనేటువంటి నాడు నేడు స్కీమ్ అవసరం లేదు. వారికి ఒక పక్క పోర్టులన్నీ కూడా మేము ఆ రోజు నిర్మాణం చేపడితే ఆ పోర్టులను కూడా ప్రైవేటైజ్ చేయడం కోసం ఒక నిర్ణయం. ఈరోజు ప్రైవేట్గా రోడ్లు, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ రోడ్లు ఏవైతే ఉన్నాయో రోడ్లు కూడా ప్రైవేట్ వారికి అప్పచెప్పేద్దాం, వాళ్ళే టోల్ గేట్లు పెట్టుకొని వాళ్ళే డబ్బులు కలెక్ట్ చేసుకొని వాళ్ళే మెయింటైన్ చేసుకుంటారు. రోడ్లు కూడా ప్రైవేట్ పరం చేయడం, ఈరోజు మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేయడం, ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూములు లూలు లాంటి ఓ ప్రైవేట్ సంస్థలకి వాటిని కూడా అందించి వాటిని కూడా ప్రైవేట్ పరం చేయడం. అంటే ఇది ప్రజల కోసం నడుస్తున్నటువంటి ప్రభుత్వమా లేదా ప్రైవేట్ వాళ్ళ కోసం నడుస్తున్నటువంటి ప్రభుత్వం అనేటువంటిది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం సమాధానం చెప్పాలి. సో డెఫినెట్గా ఇలాగ అనేక సమస్యలు ఉన్నాయి. అంటే ఈరోజు రాష్ట్రంలో విద్య ప్రైవేట్ పరం, వైద్యం ప్రైవేట్ పరం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ పరం, పోర్టులు ప్రైవేట్ పరం. చివరికి చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన కూడా టోటల్గా క్యాపిటలిస్ట్ మెంటాలిటీతో ఆయన చేస్తున్నటువంటి విధానాలు, తీసుకున్నటువంటి నిర్ణయాలు 2 లక్షల కోట్ల రూపాయలు, ఇందాక పెద్దలు చెప్పినట్టు 2 లక్షల కోట్ల రూపాయలు అమరావతి మీద పెట్టేటువంటి ఆలోచన మీకు ఉన్నప్పుడు ఒక 5,000 కోట్ల రూపాయలు రాష్ట్రంలో 10 మెడికల్ కాలేజీల మీద పెడితే రాష్ట్రంలో వేల మంది వైద్య విద్యను అభ్యసించేటువంటి దానికి అవకాశం వస్తే
ఏ ఫిలిప్పీన్సో లేకపోతే జార్జియావో లేకపోతే చైనావో యుక్రెయినో ఇటువంటి దేశాలు వెళ్ళి కుటుంబాలను వదిలేసి ఏ రోజు ప్రపంచవ్యాప్తంగా పరిస్థితులు ఏ రకంగా ఉంటాయో తెలియనటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఆ విద్యార్థులు ఉండేటువంటి పరిస్థితికి ఈరోజు రాష్ట్రంలో ఉన్నాయి. సో డెఫినెట్గా వీటి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో పెద్ద ఎత్తున పోరాటం చేయాలనేటువంటి నిర్ణయం తీసుకున్నాం. అందులో భాగంగానే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా నర్సీపట్నం రావాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. అందుకే పెద్దలందరూ కూడా కలిసి కూర్చొని ఆ కార్యాచరణ కూడా సార్ట్అవుట్ చేస్తూ ఉన్నాం. త్వరలోనే మినిట్ టు మినిట్ ప్రోగ్రామ్ను కూడా ఆయన ఎలా వస్తారు, ఎలా అటెండ్ అవుతారు, ఎక్కడ ఎప్పుడు ప్రసంగిస్తారు, ఇవన్నీ కూడా త్వరలోనే ప్రకటిస్తాం. సో దీన్ని మీ ద్వారా ప్రజలకు తెలియజెప్పాలనేటువంటి ఉద్దేశంతో ఈ ప్రధానమైన ఇనిషియల్ మీటింగ్ని పెద్దలు కన్నబాబు గారి నేతృత్వంలో పెద్దలు ముత్యాల నాయుడు గారు కానీ మిగిలిన సీనియర్ నాయకులందరం కూడా ఈరోజు కూర్చొని డిస్కస్ చేయడం జరిగింది. సో డెఫినెట్గా దీన్ని జయప్రదం చేయాల్సిందిగా, ఈ కార్యక్రమానికి సపోర్ట్ చేయాల్సిందిగా పార్టీ నాయకులు కార్యకర్తలే కాదు సామాన్యులు కూడా దీని మీద పెద్ద ఎత్తున వ్యతిరేకిస్తూ ఉన్నారు. కాబట్టి డెఫినెట్గా వారి తాలూకు సహకారం కూడా అందించాలని చెప్పి మీ ద్వారా కోరుతా ఉన్నాం.